Hello guys, welcome back to the channel 3i Bikers. ఈరోజు మన వీడియో వచ్చేసి న్యూ 2024 హిమాలయన్ 450 గురించి తెలుసుకుందాం. ఫుల్ డీటెయిల్ రివ్యూ. సో ఇంజన్ చూసుకున్నట్టయితే BS6 సింగిల్ సిలిండర్ 4 వాల్వ్స్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్ 450cc DOHC ఇంజన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో పవర్ వచ్చేసి మనకి 39.47 bhp అట్ 8000 rpm అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ టార్క్ చూసుకున్నట్టయితే 14 Nm అట్ 5500 rpm అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి డ్రైవ్ చూసుకున్నట్టయితే చూడండి, ఓపెన్ చైన్ అయితే మనకి ఇచ్చారు. దీనివల్ల మనకి రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే 43 mm అప్స్ అండ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు షావా కంపెనీ నుంచి. దానికి సపోర్ట్ గా చూసుకున్నట్టయితే మడ్ గార్డ్ తో పాటు దీనికి అయితే ఫోరక్ ఘాట్ మాదిరి అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేసినప్పుడు అయితే మనకి మట్టి కానీ డస్ట్ కానీ వల్ల ఇబ్బంది కలగకుండా అయితే ఫోరక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి రేర్ సస్పెన్షన్ చూసుకుందాము. రేర్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే 6 స్టేజ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే మనకి ఇచ్చారు మోనో షాక్. ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసి 21 inches, టైర్ సైజ్ వచ్చేసి 90/90 వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ డిస్క్ చూసుకున్నట్టయితే 320 mm అయితే ముందర డిస్క్ వస్తుంది విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే మనకి ఈ బండి అయితే ఉంటుంది. నెక్స్ట్ రేర్ వీల్ చూసుకున్నట్టయితే 17 inches అయితే వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి టైర్ సైజ్ చూసుకున్నామంటే 140/80 R17 అని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ డిస్క్ చూసుకున్నామంటే 270 mm అయితే వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ రేర్ బ్రేక్ సిస్టమ్ చూసుకున్నట్టయితే బైబ్రీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెండు కలిపి డ్యూయల్ ఛానల్ ABS అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దీనిలో ఆప్షన్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు మనం రేర్ ABS అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఇదైతే మంచి ఫీచర్ అనేది మనం చెప్పుకోవచ్చు దీనిలో. నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 230 mm అయితే మనకు ఉంది. దిస్ ఈస్ ద హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ కి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఏ ఆబ్జెక్ట్ వచ్చినా ఈజీగా, అసలు స్పీడ్ బ్రేకర్ ఎక్కి దీనిది కూడా అనిపించడం నాకైతే అంత మంచిగా ఉంది. దీని సస్పెన్షన్ కూడా చూసుకున్నట్టయితే. నెక్స్ట్ సీట్ హైట్ చూసుకున్నట్టయితే 825 mm అయితే మనకు ఉంది. ఏమంటే ఇది కొంచెం పట్టుకున్న కష్టం, కానీ మినిమం 5.7 5.8 ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది వెహికల్ అయితే. సో దీని వెయిట్ వచ్చేసి 196 kgs అయితే ఉంది. నాలాగా భారీగా ఉన్న వాళ్ళకైతే కొంచెం బేర్ చేయొచ్చు. ఇంకా తిన్నగా ఒక 60-70 kilos ఉన్న వాళ్ళు మొదలంటే కూడా కొంచెం కష్టమని చెప్పాలా. కానీ డ్రైవ్ చేసేటప్పుడైతే వెయిట్ ఏమైతే అనిపించదు. ఒక సైడ్ స్టాండ్ నుంచి తీసి చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది కలుగుతుంది అంతే. సో మనకి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 17 liters అయితే మనకి ప్రొవైడ్ చేశారు.
సో దీని రిజర్వ్ కెపాసిటీ వచ్చేసి 3.5 లీటర్స్ మినిమం ఉండాలి ట్యాంక్లో వచ్చేసి. నెక్స్ట్ మనం హెడ్లైట్ విషయానికి వచ్చేసామంటే ఫుల్ ఎల్ఈడి ఇచ్చినారు విత్ డిఆర్ఎల్స్. నెక్స్ట్ వచ్చేసి మన రాయల్ ఎన్ఫీల్డ్లోనే నాకు తెలిసి ఫస్ట్ ఆల్ ఎల్ఈడి మొత్తం ఇచ్చినదైతే మన ఆల్ న్యూ హిమాలయన్కి మాత్రమే. ముందర ఇండికేటర్స్ ఎల్ఈడి, రేర్ ఇండికేటర్స్ వచ్చేసి విత్ బ్రేక్ లైట్తో ఇంటిగ్రేటెడ్ ఉంటాయి అనమాట. మనం బ్రేక్ దొక్కినా దానిలో చూపిస్తుంది, ఇండికేటర్ వేసిన దానిలో చూపిస్తుంది, హజార్డ్ లైట్స్ వేసినా కూడా ఒకే దానిలో ఉంటుంది అనమాట. ఇండికేటర్లోనే బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఇచ్చేసాడు. కొత్త ఫీచర్ అనేది మనం చూసుకోవచ్చు దీంట్లో అయితే. సో చూడండి, ఇప్పుడు మనం బ్రేక్ నొక్కినామంటే ఇండికేటర్లోనే లేయర్లో వచ్చేసి మనకి రెడ్ లైట్ అనేది పడుతుంది. నెక్స్ట్ వీల్ బేస్ చూసుకున్నట్టయితే 1510mm అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా లాంగ్ అని వెహికల్ చెప్పొచ్చు. మన రాయల్ ఎన్ఫీల్డ్లో చూసుకుంటే దిస్ ఈస్ ద లాంగెస్ట్ వెహికల్ అని అడిగితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో. ఈ బైక్ చూసినట్టయితే రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే దీంట్లో వస్తుంది. నెక్స్ట్ స్విచ్ మోడల్ అన్ని చూసుకున్నట్టయితే ఏముందంటే కిల్ స్విచ్ అనేది, తర్వాత ఇగ్నిషన్, తర్వాత స్టార్ట్ అనేది దీంట్లోనే ఒక స్విచ్లోనే అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా బటన్ ఉంది సార్, దీని అనేది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం అనేది దీని మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే హజార్డ్ లైట్, పార్కింగ్ లైట్ అనేది ఇక్కడ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ స్విచ్ మోడల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హోమ్ బటన్ అనేది ఇచ్చేసారు. ఇది కూడా క్లస్టర్ అనేది మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది పాస్ లైట్, తర్వాత హై బీమ్, లో బీమ్ అనేది ఒకటే స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని కింద చూసుకున్నట్టయితే ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అనమాట. లెఫ్ట్ రైట్ అనేది ద ప్రీమియం ఫినిష్ అయితే ఉంది. దాని కింద వచ్చేసి ఎల్లో కలర్లో చూసుకున్నామంటే హారన్ అనేది ఉంది మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇది దాని పక్కన అనేది చూసుకుంటే జాస్టిక్స్. దీని ఎందుకంటే ఇది మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం అనేది కన్వర్ట్ చేసుకోవడానికి రైడింగ్ మోడ్స్ అనేది ఉంటుంది, ఏబిఎస్ మోడ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ మోడ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము డిజిటల్ అన్లాక్ అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిప్ 1, ట్రిప్ 2, తర్వాత మనకి ఫ్యూయల్ రేంజ్ ఎంత అని చూపిస్తుంది, తర్వాత ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత అని చూపిస్తుంది, అన్ని దీని నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన ఓవరాల్ 6 మోడల్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాము. వన్ ఆఫ్ ద అడిషనల్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే మనకి సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, మనకి లాంగ్ రైడ్స్ అయినప్పుడు పవర్ బ్యాంక్స్ అనేటివి, తర్వాత మనం పవర్ బ్యాంక్స్, ఛార్జర్ కేబుల్స్ వల్ల క్యారీ చేయకుండా మనకి వెహికల్తో పాటే మనకు ప్రొవైడ్ చేస్తారు అనమాట సి టైప్ కేబుల్ అనేది. ఇది చాలా ఉపయోగం మనకి లాంగ్ రైడ్స్ పోయేటప్పుడు. ఇది వచ్చేసి మనకి టైం అనమాట, గేర్ పొజిషన్ ఇండికేటర్. మనకు వచ్చేసి స్పీడ్, ఇది ఆర్పిఎం ఎంత పోతుందని చూపించేస్తుంది. తర్వాత ఇది వచ్చేసి మొబైల్ కనెక్టివిటీ అనమాట. మొబైల్ కనెక్ట్ అయిందంటే ఇలా చూపిస్తుంది. దీంట్లో వచ్చేసి ఇది టాప్ వేరియంట్ కాదు, టాప్ వేరియంట్లో ఏమవుతుందంటే మనకి గూగుల్ జీపీఎస్ వస్తుంది కదా, గూగుల్ నావిగేషన్ అది చూపిస్తుంది అనమాట డైరెక్ట్గా. ఇంకోటి వచ్చేసి ఈ జాస్టిక్ మనం చేసామంటే అపీరెన్స్, ఇది గోల్ లైన్ అనేది అంటే ఇది దీని మీద ఏం పెట్టుకోవచ్చు, ట్రిప్ 1 పెట్టుకోవచ్చు, మారిపోవచ్చు. నెక్స్ట్ కూడా పెట్టుకున్నామంటే కిలోమీటర్స్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆటో, ఇప్పుడు డార్క్ థీమ్ పెట్టాము, ఆల్రెడీ డార్క్ థీమ్ ఉంది ఎందుకంటే మనం చీకటి అంటారు, నీడలు ఉన్నాం కాబట్టి డార్క్ థీమ్ వచ్చేస్తుంది. లేదంటే నైట్ మోడ్ అటు ఉంటుంది కదా, డే మోడ్ అటు వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసిన తర్వాత చూసుకుంటే బ్రైట్నెస్, ఇప్పుడు మనం నీడలో ఉన్నాం కాబట్టి బ్రైట్నెస్ అనేది పెంచుకోవచ్చు. మనం ఇన్ కేసు ఎండలో పోయినామంటే రాదు. స్క్రీన్ టైప్ డిజిటల్, ఫస్ట్ ఇప్పుడైతే అన్లాగ్ ఉంది, ఏదంటే డిజిటల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో బ్యాక్ వచ్చేసామంటే టోటల్ బ్యాక్ వచ్చేసి ట్రిప్ 1 ఎంత తిరిగింది కానీ ఇప్పుడు ఆడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే బయట టెంపరేచర్ ఎంత ఉందని కూడా దీంట్లో చూపించేస్తుంది. ట్రిప్ రీసెట్ చేసుకోవచ్చు. దీంట్లో అనలాగ్ కంటెంట్లో ఏమేమి వస్తాయని దీంట్లో చూపిస్తుంది, డిజిటల్ కంటెంట్లో కూడా ఏమేమి వస్తాయో చూపిస్తుంది. నెక్స్ట్ అనలాగ్ కంటెంట్లో వచ్చేసి ట్రిప్ మనం పెట్టుకోవచ్చు, ఇక్కడ ఉన్నాయి కదా ట్రిప్, తర్వాత ఓడోమీటర్ అవన్నీ కాబట్టి అవి మనం సెట్ చేసుకొని యావరేజ్ స్పీడ్ ఎంత కానీ మ్యాక్సిమం స్పీడ్ ఎంత కానీ చూపించేస్తుంది దీంట్లో. నెక్స్ట్ డిజిటల్ కంటెంట్లో సేమ్ దీంట్లో కూడా అంతే, యావరేజ్ స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ అని చూపించేస్తుంది. అనలాగ్ ఏ విధంగా చూపించేస్తుంది, డిజిటల్ కూడా ఆ విధంగా చూపించేస్తుంది. నెక్స్ట్ మై వెహికల్ సేమ్, ఇది ఇవల్ల అంతా ఒకటి. ఇందాక చూసాం కదా సర్వీస్ డ్యూ వల్ల మనం అనేది పైన పెట్టించేసుకోవచ్చు. మనం ఇంత లోపలికి సెట్టింగ్స్లో చెక్ చేసుకోకుండా ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సిస్టంలో ఏముంది, కాల్స్, స్పీడ్, డిస్టెన్స్, ఎంత స్పీడ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసామని. తర్వాత ఫ్యూయల్ కన్జ్యూమ్, ఎన్ని కిలోమీటర్స్కి ఎంత ఫ్యూయల్ కన్జ్యూమ్ కూడా చూపిస్తుంది. ఇలా టెంపరేచర్ చెప్పాను, మన లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాదాపు 8 లాంగ్వేజెస్ అనేది దీనిలో అవైలబుల్ ఉంది. లేదు నాకు సెట్టింగ్స్ ఏం నచ్చలేదంటే
ఫ్యాక్టరీ రీసెట్ చేసామంటే టోటల్ అన్ని సెట్టింగ్స్ అన్ని మళ్ళీ రీసెట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు మనకి మొబైల్ కనెక్ట్ అయిన తర్వాత మెసేజ్ అలర్ట్స్ కానీ కాల్స్ అలర్ట్ కానీ వెదర్ అలర్ట్ వస్తుంది. తర్వాత వెహికల్ చెక్ అలర్ట్ కూడా వస్తుంది. మొబైల్స్కి వస్తాయి, మొబైల్ నుంచి దీనికి వస్తే దీని నుంచి మొబైల్కి వచ్చేస్తాయి. ఇవన్నీ మనకి ఇక్కడే డిస్ప్లే అనేది అయిపోతుంది అనమాట. ఇది అప్డేట్ వర్షన్స్. మామూలుగా మొబైల్కి ఎలా అప్డేట్ వస్తుంది ఇంకా దీనికి కూడా అదే విధంగా అప్డేట్స్ వస్తాయి. నా ఫేవరెట్ అంటే దీనిలో మ్యూజిక్ కూడా నేను విన్నాను, మ్యూజిక్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు అని విన్నాను. నాకు కూడా దాని గురించి అంత ఐడియా లేదు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇంకా తెలుసుకొని మీకు అప్డేట్ ఇస్తుంది. ఇది వచ్చేసి అవుట్ సైడ్ టెంపరేచర్ ఎంత ఉందని చూపిస్తుంది. నెక్స్ట్ ట్రిప్ టూలో ఎంత తిరిగామని. నెక్స్ట్ ఫ్యూయల్, ఇప్పుడు ఇంత ఫ్యూయల్కి ఇంత రేంజ్ పోతుందని చూపిస్తుంది అనమాట. తర్వాత మనం పోయేటప్పుడు ఎంత స్పీడ్లో ఎంత కన్జంప్షన్ అవుతుందని చూపిస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ వోల్టేజ్ కూడా చూపిస్తుంది మనకి. సర్వీస్ ఓవర్డ్యూ అని ఎన్ని డేస్ అయింది, 8 కిలోమీటర్స్ ఎక్కువ తిరిగారు, ఎన్ని డేస్ ఎక్కువ అయిపోయిందని కూడా చూపిస్తుంది మనకి సర్వీస్ డ్యూ అనేది. నెక్స్ట్ ఇంజన్ టెంపరేచర్ ఇప్పుడు ఎంత ఉందని కూడా చూపిస్తుంది, 60 డిగ్రీ ఉంది. స్టోరేజ్ వార్నింగ్ ఏంటంటే మనకి స్టోరేజ్ వార్నింగ్ అంటే ఏంటంటే మనం వాడకుండా బండి ఇన్కేస్ పక్కకు పెట్టేసామంటే ఆటోమేటిక్గా డేస్ అనేది కౌంట్ అయిపోతుంది. దానివల్ల ఇన్ని డేస్ నుంచి పక్కకు పెట్టినారని చెప్పేసి అది చూపిస్తుంది. న్యూ హిమాలయన్ 450లో వచ్చేసి 5 కలర్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి కాజా బ్రౌన్, నెక్స్ట్ హెలెన్ బ్లాక్, థర్డ్ వన్ వచ్చేసి స్లేట్ హిమాలయన్ సాల్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి స్లేట్ పోపీ బ్లూ, లాస్ట్ ద ఫైనల్ వన్ ఇస్ కామెట్ వైట్. మీరు టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే షోరూమ్ని అయితే విజిట్ చేయండి. షోరూమ్ అడ్రస్ వచ్చేసి హైటెక్ ఆటోమొబైల్స్, బుధార్పేట్ ఆపోజిట్ మెడికల్ కాలేజ్ అయితే ఉంది. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు నంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు హైటెక్ ఆటోమొబైల్స్. అడిగిన టెస్ట్ డ్రైవ్ కోసం మనకి వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సో దాని నెక్స్ట్ వచ్చేసి ఏ బండి అయితే రివ్యూ చేయాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి, దాన్ని బట్టి మనం చెక్అవుట్ చేద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 3i Bikers. గుద్దితే గంట పగిలిపోవాలి. Let's go.